We are going to Ram Mandir now. Let's go. Let's go. హలో అందరికి, వెల్కమ్ టు మొమెంట్స్ బై మోన్. ఈరోజు మనం శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్య రామ మందిర్కి వెళ్తున్నాం అనమాట. సో మేము స్టే నుంచి ఆటోలో అక్కడికి మందిర్ వరకు అయితే రీచ్ అయిపోయాము. రామ్ 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 టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకి టోటల్ గా 4 డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. జగద్గురు శంకరాచార్య గేట్, జగద్గురు రామానుజాచార్య గేట్, జగద్గురు మాధవాచార్య గేట్ అండ్ లాస్ట్ వచ్చేసి జగద్గురు రామానందాచార్య గేట్. మేము సుగ్రీవ్ కిలా మార్గ్ దగ్గరలో ఉన్న జగద్గురు రామానందాచార్య గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇది అక్కడున్న క్యూ లైన్ అనమాట. అండ్ మనకి ఫ్రీ ఎంట్రన్స్ అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ అన్ని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంటాయి. రామ్ 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 హిందువులందరం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాము రాముడు ఈ అయోధ్యలోనే పుట్టారు అనేసి. అందుకే మనం ఈ ప్లేస్ ని శ్రీరామ్ జన్మభూమి అని కూడా పిలుస్తూ ఉంటాము. 2019లో సుప్రీంకోర్టు లాస్ట్ హియరింగ్ తర్వాత ఈ ల్యాండ్ రాముడిదే అని చెప్పి మన హిందూస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు అనమాట. అప్పటి నుంచి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఇక్కడే సబ్మిట్ చేసేసి ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఫస్ట్ మన సింహద్వారం నుంచి మన బాలరాముడి దర్శనం ఉంటుంది, విచ్ ఇస్ మెయిన్ ఐడల్. పైన నెక్స్ట్ ఫ్లోర్ లో వచ్చేసి రామ్ పరివార్ ఉంటారు, అంటే సీతాదేవి గారు, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఉంటారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా దర్శనం అయింది మాకైతే. మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెకేట్ చేసుకునే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేబీ రాముడికి మేము అయోధ్య వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇంకొంచెం సేపు అయోధ్యలోనే ఉంచాలి అనేసి వర్షం పడేలా చేశారు. ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఎనీవే మేము మా బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అయోధ్య మామూలుగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వర్షం పడిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా చేంజ్ అయిపోయింది. రామాయణంని డిస్క్రైబ్ చేస్తూ మల్టిపుల్ వాల్ పెయింటింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ రాముని కళ్యాణం, ఆ తర్వాత దశరథ్ మహారాజు రాముడిని వనవాసానికి పంపించడం, ఆ తర్వాత జటాయుతో ఫైట్, ఇవన్నీ ఒక పిక్చర్ ఫార్మాట్ లో ఈజీగా అర్థమయ్యేలాగా ఇక్కడ అంతా డిజైన్ చేశారనమాట. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నాట్ ఓన్లీ హియర్, మెయిన్ టెంపుల్ చుట్టూ కూడా కంప్లీట్ రామాయణం స్టార్టింగ్ ఫ్రమ్ బాలరాముని చరిత్ర నుంచి కంప్లీట్ రామాయణాన్ని డిస్క్రైబ్ చేసేలాగా కూడా మొత్తం అంతా డిజైన్ చేశారు. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఫర్ ష్యూర్ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అంటే ఒక ప్రదక్షిణ చేసేలాగా చూసుకోండి, అప్పుడే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆర్కిటెక్చర్ అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. రామ్
ఇట్స్ లంచ్ టైం. యాక్చువల్లీ లంచ్ టైం క్రాస్ అయిపోయింది. బట్ స్టిల్ కొంచెం లేట్ అయిందనమాట. సో, ఆ వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. చాలా బాగుంది. సో, మాకు కావాల్సిన డిషెస్ అన్నీ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ బస్ స్టాప్‌కి వెళ్ళి వెయిట్ చేయాలి. ఎంతో టైం గ్యాప్ లేదు. బస్ అయితే ఆన్ టైం వచ్చేసింది. మేము మంచిగా బస్ ఎక్కేసి సెటిల్ అయిపోయాము. యాక్చువల్లీ అయోధ్యలో వదిలేసి వెళ్ళాలని లేదు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు లీవ్ అయోధ్య. అండ్ రాముడి దర్శనం అయిపోగానే నాకు నేనే అనేసుకున్నాను పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. చూద్దాం మళ్ళీ రాముడు ఎప్పుడు పిలుస్తారో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అగైన్. అండ్ that's the end of our vlog in Ayodhya. Thank you so much for watching. Consider subscribing to my channel. Thank you. Bye bye.